కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సిబిఐ పిటిషన్ కు కల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్ కి రేపు సిబిఐ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కల్కతాలోని ఆర్జికర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మహిళలు, సాధారణ ప్రజలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం, కోల్కతా పోలీసులు నిర్లక్ష్యంపై కల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సిబిఐకి అప్పగించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ టెస్ట్ ను సిబిఐ నిర్వహించింది. నిందితుడికి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ టెస్ట్ ను నిర్వహించారు. నిన్న 5 సిబిఐ వైద్యుల బృందం కోల్కతా చేరుకుని ఈ టెస్ట్ ను నిర్వహించినట్లు తెలుస్తుంది. సైకలాజికల్ టెస్ట్ లో నిందితుడి మానసిక విశ్లేషణ చేసి అంచనా వేయనున్నారు. పాలిగ్రాఫ్ పరీక్షలో దర్యాప్తు సంస్థ సంజయ్ రాయ్ నిజమే చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఈవినింగ్. సో ఒక చాలా సున్నితమైనటువంటి విషయం, దేశం మొత్తం కూడా సంచలనంగా మారినటువంటి విషయం, భారతదేశం మొత్తాన్ని కూడా కదిలించినటువంటి విషయం. డాక్టర్ మౌమిత రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ విద్యార్థి లోకం మొత్తం కూడా పగ్గు అన్నటువంటి పరిస్థితి, ప్రభుత్వాలు కూలిపోయేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కి సంబంధించినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. సో దీంట్లో ఇప్పటికే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. కోల్కతా వైద్యురాలిపైన అత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆ సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్షన్ టెస్ట్ చేసేందుకు సిబిఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడు విచారణలో రోజుకొక మాట చెప్తున్నారు, రోజుకొక రకంగా మాట్లాడుతున్నాడు. దీంతో నిజ నిర్ధారణ కోసం పాలిగ్రాఫ్ చేసేందుకు అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దీనికి కోర్టు కూడా ఓకే చెప్పింది. సో అంటే ఒక సైకో అనాలిసిస్ అట్లాగే లర్డ్ వాయిస్ అనాలిసిస్ టెస్ట్లను కూడా సిఎఫ్ఎస్ఎల్ నిపుణులు చేయబోతున్నారు. సో ఇది నిజానికి భారతదేశంలో ఇట్లాంటి ఎగ్జామిన్ సాధారణంగా పాలిగ్రాఫ్ టెస్ట్లు ఏదైతే ఈ సెషన్ లో ఉన్నాయో ప్రీ టెస్ట్ ఇంటర్వ్యూ తోటి ప్రారంభిస్తారు. కొంత ప్రాథమిక సమాచారం కోసం, తర్వాత దీనికి సంబంధించి అంటే ఈ నేర నిర్ధారణ కోసం కొన్ని ప్రశ్నల్ని అడగడం జరుగుతుంటుంది. అప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ ఎట్లా పనిచేయాలో కూడా దానికి సంబంధించి కొంత ఇంటర్నల్ వర్క్ జరుగుతుంది. అంటే అబద్ధాలను ఇది ఈజీగా గుర్తిస్తుంది. నిజాయితీగా సమాధానం ఇవ్వడం ముఖ్యం అనేది మాత్రమే పాలిగ్రాఫీ టెస్ట్ అని చెప్పాలి. సో దీనికి ఒక స్టిమ్ టెస్ట్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే ఉద్దేశపూర్వకంగా ఒకవేళ అబద్ధం చెప్తున్నారా లేదంటే నిజం చెప్తున్నారా అన్నది దీంట్లో ప్రధానంగా కంటుంది. అంటే కంట్రోల్ క్వశ్చన్ టెక్నిక్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ చాలా ప్రశ్నలు కూడా రెడీ చేసుకొని ఉంది. సో ఏదేమైనా కానీ మొత్తానికి జూనియర్ డాక్టర్ విషయంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే దేశం మొత్తం కూడా, పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. దీదీ ప్రభుత్వంలో కూడా కొన్ని లుకలుకలు బయటకు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధానిలో కోల్కతాలో జరిగినటువంటి ఈ అత్యాచారం కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. సిబిఐకి అప్పగించినటువంటి హైకోర్టు ఇంకొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు మరి ముఖ్యంగా దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, అంటే సాక్ష్యాలు ఇప్పటికీ సేకరించడం జరిగింది సిబిఐ.
సో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడి సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్. ఈ టెస్ట్ చేయడం ద్వారా ఈ ఘటనలో నిందితుడు ఒక్కడే ఉన్నాడా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా, మొదటి నుంచి కూడా డౌట్ ఇదే సునీత. చాలా రోజుల నుంచి ఈ డౌట్ తల్లిదండ్రులు లేవనెత్తినట్టు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బేస్ చేసుకుని తల్లిదండ్రులు లేవనెత్తినటువంటి ఈ డౌట్ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. సో ఈ టెస్ట్ ద్వారా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దీంట్లో ప్రోద్బలం ఉంది, ఎంతమంది ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారు, మరి ముఖ్యంగా ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మాజీ ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ రాజీనామా చేసి అంటే డెప్యుటేషన్ పైన ఇంకో కాలేజ్కి వెళ్ళడం, రాజీనామా చేసి విధుల్లోంచి వెళ్ళిపోవడం వేరు, వేరే కాలేజ్కి ఇంకొక ఉన్నతమైనటువంటి కాలేజ్కి వెళ్ళి అందులో పోస్టింగ్ తెచ్చుకోవడం వేరు. అంటే ఎంతటి బలమైనటువంటి రాజకీయ నెట్వర్క్ లేకపోతే ప్రిన్సిపల్ ఈరోజు ఇట్లాంటి బిహేవియర్ ఉంటుంది. ఇందులో ఇంకొక అనుమానించాల్సిన కోణం ఏంటంటే చనిపోయింది, ఇట్స్ అ మర్డర్, ఇట్స్ అ రేప్. బట్ చాలా గంటల తర్వాత కొంత చర్చల తర్వాత పోలీసులు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఇందులో చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ప్రిన్సిపల్ ఎందుకు ఇంకో కాలేజ్కి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు ఇది ఆత్మహత్య అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్ తో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సిబిఐ దీంట్లో ఎంతవరకు నిక్కచ్చిగా సమాధానాలు రాబడుతుంది, సో ఈ దాడిలో ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాలతో పాటు ఈ దాడిలో ఇంకెవరైనా ప్రోత్సహించారా అన్నటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే ఈ కేసులో ఆర్జికర్ కాలేజ్ లో కొంతమంది డాక్టర్లను, కొంతమంది సిబ్బందిని, మాజీ ప్రిన్సిపల్ ని కూడా సిబిఐ ప్రశ్నించడం జరిగింది. ఈ కేసులో ముందు నుండి రాష్ట్ర ప్రభుత్వం గానీ పోలీసులు గానీ చాలా తీవ్రమైనటువంటి అలసత్వం ప్రదర్శించారంటూ కూడా హైకోర్టు ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే జనాగ్రహం వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వాల్లో కదలికి వచ్చింది. అసలు దీది రోడ్డు మీదకి వచ్చి నాన్ సెన్స్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తను రోడ్డు మీదకి వచ్చి నిరసన ఎట్లా తెలుపుతుంది? షీజ్ ఏ చీఫ్ మినిస్టర్, అట్ ద సేమ్ టైం హెల్త్ మినిస్టర్ తో పాటు హోమ్ మినిస్టర్. సో 3 కీలకమైనటువంటి శాఖలు, మరి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. అట్లాంటిది ఇది యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నిరసన ర్యాలీ తెలపడం ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అన్నది ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పోలీసులు కానీ తీవ్ర అలసత్వం ప్రదర్శించారంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా ఏదైతే అంత్యక్రియలు ఉన్నారో ఆ పోలీసులు హడావుడిగా జరపడం కూడా చాలా అనుమానాలకు తావిస్తోంది. శ్రీకాంత్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే సంజయ్ రాయ్ కి లై డిటెక్షన్ టెస్ట్ ఏదైతే నిర్వహించబోతున్నారో దేశవ్యాప్తంగా కూడా సంజయ్ రాయ్ కి అదే విధంగా అతను వెనుకున్న వారందరికీ కూడా కఠినంగా శిక్ష పడాలని అందరూ భావిస్తున్నారు. కానీ ఒక పక్క సంజయ్ రాయ్ బిహేవియర్ చూస్తుంటే కూడా ఒక సైకో ఏదైతే ఉన్నాయో ఆ రకంగా కనిపిస్తున్నారు. ఒకవేళ ఈ లై డిటెక్షన్ టెస్ట్, ఈ పాలిగ్రఫీ టెస్ట్ లో ఒకవేళ అతని మానసిక స్థితి బాలేదని తెలిస్తే దేశవ్యాప్తంగా ఇతనికి కఠిన చర్యలు, కఠినమైన శిక్ష పడాలని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ మానసిక స్థితి గనక బాలేదని తేలితే ఏంటి పరిస్థితి? కోర్టు తన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? కోర్టు ఆదేశాలు ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో కోర్టులు కూడా మొట్టికాయలు ఇస్తున్నాయి ప్రభుత్వాలకు. దట్ ఇస్ అ వర్క్ ప్లేస్, అదొక వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్ లో ఆడపిల్ల, దట్టు ఒక హాస్పిటల్లో కూడా భద్రత లేకపోతే ఇక భారతదేశంలో మిగతా మహిళల పరిస్థితి ఏంటి, మిగతా ఆడపిల్లల పరిస్థితి ఏంటి, సెక్యూరిటీ అసలు ఎక్కడుంది అన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా క్వశ్చన్ మార్క్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక సునీత మీరు చెప్పినట్టు ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో కోల్కతా పోలీస్ విభాగంలో ఒక పౌర వాలంటీర్ అంటే సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నారు. 2019 నుంచి సంజయ్ రాయ్ ఇప్పటికీ 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఇది గమనించాల్సినటువంటి విషయం. 4 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాడొక తిరుగుబోతు అన్నది కూడా వెల్లడైంది. అంతేకాదు బాక్సింగ్ లో కూడా వీడికి ప్రవేశం ఉంది అన్నది కూడా వెల్లడైంది. సో తాజాగా ఈ ఆర్జిగర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ అంశంలో కూడా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ పదవి నుంచి వైదొలిగిన సంతోష్ ఘోష్ ను కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. బట్ సంజయ్ రాయ్ కి అసలు ఈ పదవి నుంచి బయటికి వెళ్లి ఇంకో దగ్గర పోస్టింగ్ తీసుకొచ్చినటువంటి సందీప్ ఘోష్ కు వీళ్ళిద్దరికి ఏం సంబంధం? ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి కూడా ఇదే కాలేజ్ లో పనిచేస్తున్నాడు. సో ఆడిందే ఆట పాడిందే పాటగా సంజయ్ రాయ్ది నడుస్తూ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేవి పార్థివాలా, జస్టిస్ మను మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం రేపు దీనిపైన విచారణ జరపనుంది సునీత. సో దీనికి సంబంధించి ఈ రోజు టెస్టులు అంటే లై డిటెక్టర్ టెస్టులకు ఇప్పటికే ఆదేశాలు హైకోర్టు నుంచి సిబిఐకి రావడం జరిగింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఒక సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఏ అంశాలు బయటికి రాబోతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు అనేది పూర్తిగా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ నేషనల్ డిమాండ్స్ అంశం కాబట్టి.
సో ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తన వెబ్సైట్ లో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించుతుంది. 20న విచారించనున్నటువంటి కేసుల జాబితాలో ఈ అంశం ఈ కేసు కూడా ఒకటి ఉంది. సో ఈ కేసు పైన ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. మరోవైపు జూనియర్ డాక్టర్ పైన దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంజయ్ రాయ్ కి ఆదివారం నిన్న మానసిక పరీక్షలు కూడా జరిపారు. ఢిల్లీ నుంచి కోల్కతాకు వచ్చినటువంటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందినటువంటి మానసిక విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఇప్పటికే సంజయ్ రాయ్ కి పరీక్షలు నిర్వహించడం జరిగింది. కోల్కతా పోలీస్ విభాగంలో పౌర వాలంటీర్ గా 2019 నుంచి పనిచేస్తున్నాడు ఈ ఫెలో. ఇట్లా నేపథ్యంలో ఈ కేసు మాత్రం చాలా సున్నితంగా ఉంది. రేపు ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది, బెంచ్ పైకి రాబోతోంది. సో ఏ అంశాలపైన ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ ఎట్లాంటి అంశాలని దీంట్లో పొందుపరచబోతుందన్నది చూడాలి. ఇక మరొక వైపు కోల్కతా వైద్యురాలు డాక్టర్ మృతి పైన ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దీది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా ఆందోళనకు దిగారు. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరిశిక్ష వేయాలన్నటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలి అన్న డిమాండ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హతమార్చినటువంటి ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మనకు తెలుసు సునీత, ఐ న్యూస్ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాస్తవాలను కూడా ఇప్పటికే మనం చూపించడం జరిగింది ఈ వీడియో ద్వారా. అంటే అసలు పల్స్ ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. ఒక 32-33 ఏళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ డాక్టర్ చదువుకుంటూ డాక్టర్ గా పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ కు ఈరోజు వర్క్ ప్లేస్ లోనే సెక్యూరిటీ లేదంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉందా అన్నటువంటి ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. సో ఈ కేసు విషయంలో సంజయ్ రాయ్ అనేటువంటి ఒక సైకో విషయంలో ఖచ్చితంగా దేశం మొత్తం సంతోషపడేటువంటి ఒక శిక్ష పడుతుందన్నటువంటి విషయం కోసం మాత్రం, అంటే ఆ తీర్పు కోసం మాత్రం ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే సెలబ్రిటీస్ కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే వికాస్ రంజన్ భట్టాచార్య కూడా, అంటే ప్రముఖ న్యాయవాది, ఆయన కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సో ఈ కేసు తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతోంది. మరి ముఖ్యంగా సునీత, ఆర్జికర్ ఆసుపత్రిపై దాడి జరిగినటువంటి తర్వాత పోలీసులు దీంట్లో 37 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందినటువంటి టీఎంసీ తో పాటు విపక్షాలకు చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా దీంట్లో ఉన్నారు. దాడి జరిగిన వెంటనే ఇది విపక్షాల పని అని మమతా బెనర్జీ ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తల పాత్ర కూడా ఉందంటూ అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది రాజకీయంగా కూడా కొంత దాగుడు మూతల వ్యవహారం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే 37 మందిలో టీఎంసీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఇంకా మరోవైపు మొదటి నుంచి కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ ట్రైనీ డాక్టర్ అనారోగ్యంతో ఉందని ఒక మాట చెప్పడం జరిగింది. అరగంట తర్వాత ఆత్మహత్య చేసుకుందంటూ కూడా అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఫోన్ రావడం జరిగింది. వైద్యురాలది ఆత్మహత్య లేదంటే హత్య అన్నది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు తెలియదు. డాక్టర్ మృతి పైన పోలీసులు శాస్త్రీయంగా విచారణ చేపట్టలేదు. మృతదేహానికి ఆగమేఘనమే అంత్యక్రియలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా సంచలనమైనటువంటి విషయాలు, పళ్ళ ఘాట్లు, గోరు ఘాట్లు, ఇంకా మృదులాస్తి, ఏదైతే థైరాయిడ్ అంటే గొంతు దగ్గర ఉండేటువంటి మృదులాస్తి కూడా విరిగిపోయింది, పక్కటెముకలు విరిగిపోయాయి. సో థైస్ దగ్గరటువంటి థైస్ 2 కాళ్ళు కూడా 90 degrees లో విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చెప్తే చాలా బాధాకరమైనటువంటి విషయం అవుతుంది కాబట్టి ఇంతకు మించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితి. సో కీలకమైనటువంటి సాక్ష్యాధారాన్ని చెరిపేసేటువంటి ఉద్దేశంతో అంత్యక్రియలు నిర్వహించారా అన్న డౌట్లు మాత్రం చాలా కనిపిస్తున్నాయి. సో ఈ డౌట్లు న్యాయవాదులు కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ సీఎం మమతా బెనర్జీ చుట్టూ కూడా ఒక ఉచ్చు బిగుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. సో దీని వెనకాల ఎవరున్నారు, ఎవరైతే మాజీ ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ ఎంతవరకు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, సంజయ్ రాయ్ తో పాటు, ఎందుకంటే ఆ సెమెన్ ఏదైతే ఉందో ఆ సెమెన్ ఒక దరిదాపు 10 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి సెమెన్. సో దీంట్లో ఇంకా మిగతా వాళ్ళ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ తోటి బయటకు వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి లైట్ డిటెక్టర్ టెస్ట్లు దేశంలో జరగడం చాలా అరుదనే చెప్పాలి. ఇది చాలా సున్నితమైనటువంటి కేసు, దేశం మొత్తం డిమాండ్ చేస్తున్నటువంటి కేసు కాబట్టి కేసు తీవ్రత కూడా అంతే రేంజ్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఇంకెంతమంది ఉన్నారో అందరూ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.